ఓం శాంతి. ఈరోజటి మురళి 28 మార్చి 2021. అవ్యక్త బాబ్ దాదా రివైజ్ డేట్ 27 నవంబర్ 1987. మౌంట్ ఆబూలో ఉన్నటువంటి ఆరావళి పర్వత శ్రేణుల మహిమను శాస్త్రాలలో ఎంతగానో గాయనము చేశారు. ఋషులు మునులు తపస్సు చేసినటువంటి తపోభూమి, పుణ్యభూమి, వేదభూమి, మహానుభూమి, పవిత్ర ధరణి అంటూ ఏదైతే మహిమ చేశారో ఆ మహాను ధరణియే మధువనము లేక బృందావనము. ప్రపంచములోకెల్లా అన్ని తీర్థస్థానాలలో అతి గొప్ప తీర్థస్థానము. ఎందుకంటే స్వయంగా భగవంతుడు అవతరించిన అవతరణ భూమి అది. మరి అటువంటి మధువనము యొక్క దివ్య దర్శనము ఇప్పుడు మనము చేద్దాము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. ఆధ్యాత్మిక లోక విశ్వవిద్యాలయము, బ్రహ్మబాబ వెలుగొందు నందనవనము. ఆధ్యాత్మిక లోక విశ్వవిద్యాలయము, బ్రహ్మబాబ వెలుగొందు నందనవనము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. చేయూత లభించును ఇచట, ధన్యులకు అభయము అందును ఇచట. ధన్యులకు చేయూత లభించును ఇచట, ధన్యులకు అభయము అందును ఇచట. పరమాత్ముని నిత్యం స్మరణం చేయ, పరంధామము మనకు చేరువ కాగా. పరమాత్ముని నిత్యం స్మరణం చేయ, పరంధామము మనకు చేరువ కాగా. దివ్యకాంతి చూపించే ఆనంద సదనము, దివ్యకాంతి చూపించే ఆనంద సదనము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మానవతా వృక్షములు నిలిచెను ఇచట, ప్రేమామృత పుష్పములు పరిమళించునిచట. మానవతా వృక్షములు నిలిచెను ఇచట, ప్రేమామృత పుష్పములు పరిమళించునిచట. జ్ఞానం యోగమని ఫలములనిచ్చి,
జ్ఞాన మార్గమున జన్మ సఫలం చేసి జ్ఞానం యోగమనే ఫలములనిచ్చి జ్ఞాన మార్గమున జన్మ సఫలం చేసి శాంతి నీడ సేద తీర్చు బృందావనము శాంతి నీడ సేద తీర్చు బృందావనము మధుబన్ ఎంత సుందరము పరమపిత ఏకించు మందిరము. ఓం శాంతి. మురళి టైటిల్ ఉంది, బేహద్దు వైరాగియే సత్యమైన రాజ ఋషి. అనంతమైన వైరాగియే సత్యమైన రాజ ఋషి. ఈరోజు పరమాత్మ సర్వ రాజ ఋషుల దర్బారును చూస్తున్నారు. మొత్తం కల్పంలో రాజుల దర్బారు అనేకసార్లు ఉంటుంది. కానీ ఈ రాజ ఋషుల దర్బారు కేవలము ఈ సంగమ యుగంలోనే ఉంటుంది. రాజు కూడా మరియు ఋషి కూడా. ఈ విశేషత ఈ సమయంలోనే ఈ దర్బారికి గాయనం చేయబడింది. ఒకవైపు రాజ్యము అనగా సర్వ ప్రాప్తులకు అధికారి, మరొక వైపు ఋషి అనగా బేహద్దు వైరాగ్య వృత్తి కలవారు. ఒకవైపు సర్వ ప్రాప్తుల అధికారపు నశ, మరొక వైపు బేహద్దు వైరాగ్యపు అలౌకిక నశ. ఎంతటి శ్రేష్ఠ భాగ్యమో అంతగానే శ్రేష్ఠ త్యాగము. రెండింటి బ్యాలెన్స్, వీరినే రాజ ఋషి అంటారు. ఇటువంటి రాజ ఋషి పిల్లల బ్యాలెన్స్ని బాబా చూస్తున్నారు. ఇప్పుడిప్పుడే అధికారపు నశ మరియు ఇప్పుడే వైరాగ్య వృత్తి యొక్క నశ. ఈ ప్రాక్టీస్లో ఎంతవరకు స్థితులు అవ్వగలరు అనగా 2 స్థితుల సమాన అభ్యాసము ఎంతవరకు చేస్తున్నారు, దీనిని బాబా చెక్ చేశారు. పిల్లలందరూ నెంబర్ వార్ అభ్యాసీలే. కానీ సమయ ప్రమాణంగా ఈ 2 అభ్యాసాలను ఇంకా చాలా ఎక్కువగా పెంచుతూ వెళ్ళండి. బేహద్దు వైరాగ్య వృత్తి యొక్క అర్థమే వైరాగ్యము అనగా దూరంగా ఉండిపోవడం కాదు. కానీ సర్వ ప్రాప్తులు ఉన్నా కూడా హద్దు యొక్క ఆకర్షణ మనస్సును కానీ లేక బుద్ధిని కానీ ఆకర్షణలోకి తీసుకురాకూడదు. బేహద్దు అనగా సంపూర్ణ సంపన్న ఆత్మనైన నేను బాబా సమానంగా సదా సర్వ కర్మేంద్రియాలకు రాజ్యాధికారిని. సూక్ష్మ శక్తులైన ఈ మనస్సు బుద్ధి సంస్కారాలకు కూడా అధికారిని. సంకల్ప మాత్రం కూడా ఆధీనత ఉండకూడదు. వీరినే రాజ ఋషి అని అంటారు. అనగా బేహద్దు వైరాగ్య వృత్తి. ఈ పాత దేహము మరియు దేహపు పాత ప్రపంచము మరియు వ్యక్త భావము వైభవాల భావము, ఈ అన్ని ఆకర్షణల నుండి సదా మరియు సహజంగా దూరంగా ఉండేవారే రాజ ఋషులు. ఏ విధంగా సైన్స్ శక్తి భూమి ఆకర్షణ నుండి దూరంగా తీసుకువెళుతుందో అలా సైలెన్స్ శక్తి ఈ అన్ని హద్దు ఆకర్షణల నుండి దూరంగా తీసుకువెళుతుంది. దీనినే సంపూర్ణ సంపన్నమైన బాబా సమాన స్థితి అని అంటారు. మరి ఇటువంటి స్థితి యొక్క అభ్యాసిగా అయ్యారా? స్థూల కర్మేంద్రియాలు, ఇదైతే చాలా స్థూలమైన విషయము. కర్మేంద్రియ జీతులుగా అవ్వటము ఇది ఇంకా సహజము. కానీ మనస్సు బుద్ధి సంస్కారాలు ఈ సూక్ష్మ శక్తులపైన విజయులుగా అవ్వటము ఇది సూక్ష్మమైన అభ్యాసము. ఏ సమయంలో ఏ సంకల్పమును ఏ సంస్కారమును ఇమర్జు చేసుకోవాలి అనుకుంటే అదే సంకల్పము అదే సంస్కారమును సహజంగా అనుసరించగలగటము. ఇలాంటి స్థితి ఉన్నప్పుడే సూక్ష్మ శక్తులపైన విజయమును పొందడము అని అంటారు. అనగా రాజ ఋషి స్థితి. ఇది చెయ్యి ఇది చెయ్యొద్దు అని ఏ విధంగా స్థూల కర్మేంద్రియాలను ఆర్డర్ చేస్తారో, చెయ్యి క్రిందకు దించు పైకి ఎత్తు అంటే పైకి వెళుతుంది కదా, అలా సంకల్పాలు మరియు సంస్కారాలు మరియు నిర్ణయ శక్తి అయిన బుద్ధి అలాగే ఆర్డర్ పైన నడవాలి.
ఆత్మ అనగా రాజు, మనసుకు అనగా సంకల్ప శక్తికి ఇప్పుడిప్పుడే ఏకాగ్ర చిత్తమైపోయి ఒకే సంకల్పంలో స్థితి అవ్వు అని ఆర్డర్ చేయాలి. రాజు ఆర్డర్ను అదే క్షణము అదే ప్రకారంగా గౌరవించటము, ఇదే రాజ్యాధికారపు లక్షణము. 3-4 నిమిషాల అభ్యాసము తర్వాత మనసు ఒప్పుకోవటము లేక ఏకాగ్రతకు బదులుగా అలజడిలోకి వచ్చి తర్వాత ఏకాగ్రం అవ్వటము ఇలా కాదు. వీరినేమంటారు? అధికారి అంటారా? కాదు కదా. కనుక ఇటువంటి చెకింగ్ చేసుకోండి. ఎందుకంటే అంతిమ సమయపు అంతిమ రిజల్ట్ సమయము క్షణకాలపు ప్రశ్న ఒకటే ఉంటుంది. ఈ సూక్ష్మ శక్తుల అధికారిగా అయ్యే అభ్యాసము ఒకవేళ లేనట్లయితే, అనగా మీ మనస్సు రాజు అయినా మీ ఆర్డర్ను ఒక్క క్షణమునకు బదులుగా 3 క్షణాల తర్వాత పాటించినట్లయితే రాజ్యాధికారిగా పిలువబడరు. క్షణకాలపు అంతిమ పరీక్షలో పాస్ అవ్వలేరు. మరి అప్పుడు ఎన్ని మార్కులు లభిస్తాయి? అలాగే బుద్ధిపై అనగా నిర్ణయ శక్తిపై కూడా అధికారము ఉండాలి. అనగా ఏ సమయంలో ఎటువంటి పరిస్థితి ఉంటుందో దాని ప్రమాణంగా ఆ క్షణమే నిర్ణయం చేయటము. దీనినే బుద్ధిపై అధికారము అని అంటారు. పరిస్థితి లేక సమయము గడిచిపోయిన తర్వాత ఇది జరిగి ఉండాల్సింది కాదు. ఒకవేళ ఈ నిర్ణయం తీసుకుని ఉంటే చాలా బాగుండేది అని తర్వాత ఇలా అనుకోవటం కాదు. కావున సరి అయిన సమయంలో యథార్థ నిర్ణయము జరగటము రాజ్యాధికారి ఆత్మల లక్షణము ఇది. కనుక మొత్తం రోజంతటిలో రాజ్యాధికారిగా అనగా ఈ సూక్ష్మ కర్మేంద్రియాలను కూడా ఆర్డర్పై నడిపించే వారిగా ఎంతవరకు అయ్యాను అని చెక్ చేసుకోండి. ప్రతిరోజు మీ కర్మచారుల దర్బార్ను పెట్టండి. స్థూల కర్మేంద్రియాలు మరియు సూక్ష్మ కర్మేంద్రియాలు, ఈ కర్మచారులు కంట్రోల్లో ఉన్నాయా, ఉండటం లేదా? రాజ్యాధికారిగా అయ్యే ఇప్పటి సంస్కారము అనేక జన్మలు రాజ్యాధికారిగా తయారు చేస్తాయి. అర్థమైందా? ఇదే విధంగా సంస్కారాలు ఎక్కడా మోసగించడం లేదు కదా. అది అనాది సంస్కారము. అనాది శుద్ధమైనది, శ్రేష్టమైన పావన సంస్కారము, సర్వగుణ స్వరూప సంస్కారము మరియు ఆది దేవాత్మల రాజ్య అధికారితనమునకు చెందిన సంస్కారము, సర్వప్రాప్తి స్వరూప సంస్కారము, సంపన్నము సంపూర్ణముల నేచురల్ సంస్కారము. కనుక సంస్కార శక్తిపై రాజ్యాధికారి అనగా సదా అనాది ఆది సంస్కారము ఇమర్జై ఉండాలి. నేచురల్ సంస్కారము మధ్య నుండి అనగా ద్వాపర యుగము నుండి ప్రవేశించే సంస్కారము తన వైపుకు ఆకర్షితం చేయకూడదు. ఈ సంస్కారమునకు వశమైపోయేటువంటి నిస్సహాయునిగా అవ్వకూడదు. నా పాత సంస్కారము అని అంటారు కదా. వాస్తవానికి అనాది మరియు ఆది సంస్కారాలే పాతవి. ఇవైతే మధ్యలో ద్వాపర యుగము నుండి వచ్చిన సంస్కారాలు. కనుక పాత సంస్కారాలు అంటే ఆదికి చెందినవా లేక మధ్యలోనివా? హద్దు ఆకర్షణకు చెందిన ఏ సంస్కారమైనా ఒకవేళ ఆకర్షితము చేసినట్లయితే సంస్కారాలపై రాజ్యాధికారి అని అంటారా? రాజ్యంలో ఒక్క శక్తి కానీ లేక ఒక్క కర్మచారి కర్మేంద్రియము అయినా ఒకవేళ ఆర్డరులో లేనట్లయితే వారిని సంపూర్ణ రాజ్యాధికారి అని అంటారా? మేము ఒకే రాజ్యము, ఒకే ధర్మము, ఒకే మతాన్ని స్థాపన చేసేవారిమి అని పిల్లలైన మీరందరూ ఛాలెంజ్ చేశారు. ఈ ఛాలెంజ్ను బ్రహ్మ కుమారులు బ్రహ్మ కుమారీలందరూ చేస్తారు కదా. మరి అది ఎప్పుడు స్థాపన అవుతుంది? భవిష్యత్తులో స్థాపన అవుతుందా? స్థాపనకు నిమిత్తులు ఎవరు? బ్రహ్మనా లేక విష్ణువా? బ్రహ్మ ద్వారా స్థాపన అవుతుంది కదా. మరి ఎక్కడ బ్రహ్మ ఉంటాడో అక్కడ బ్రాహ్మణులు కూడా తోడుగా ఉండనే ఉన్నారు. బ్రహ్మ ద్వారా అనగా బ్రాహ్మణుల ద్వారా స్థాపన అది ఎప్పుడు జరుగుతుంది? సంగమ యుగంలోనా లేక సత్యయుగంలోనా? అక్కడైతే పాలన ఉంటుంది కదా. బ్రహ్మ మరియు బ్రాహ్మణుల ద్వారా స్థాపన అది ఇప్పుడు జరగాలి. కనుక మొదటగా స్వరాజ్యంలో
ఒకే రాజ్యము, ఒకే ధర్మము అనగా ధారణ, ఒకే మతము ఉన్నాయా అన్న దానిని చూసుకోండి. ఒకవేళ ఒక్క కర్మేంద్రియమైనా కూడా మాయకు చెందిన ఇతర మతముపై ఉన్నట్లయితే ఒకే రాజ్యము, ఒకే మతము అని అనరు. కనుక ముందుగా స్వరాజ్యంలో ఒకే రాజ్యము, ఒకే ధర్మమును స్థాపన చేశారా, లేక సింహాసనంపై ఒక్కోసారి మాయ కూర్చుంటే ఒక్కోసారి మీరు కూర్చుంటున్నారా అన్న దానిని చెక్ చేసుకోండి. ఛాలెంజ్ను ప్రాక్టికల్లోకి తీసుకువచ్చారా లేదా అన్న దానిని చెక్ చేసుకోండి. మీరు కావాలనుకున్నది అనాది సంస్కారము మరియు ఇమర్జ్ అయింది మధ్య సంస్కారము. మరి ఇది అధికారితనము కాదు కదా. కావున రాజ ఋషి అనగా రాజ్యాధికారి. ఎప్పుడైతే ఋషిగా అనగా బేహద్ వైరాగ్య వృత్తి యొక్క అభ్యాసిగా ఉంటారో అప్పుడే సదా మరియు సహజంగా రాజ్యాధికారిగా ఉంటారు. వైరాగ్యము అనగా ఆకర్షణ లేకుండా ఉండడము. సదా పరమాత్మకి ప్రియమైన వారు. ఈ ప్రియత్వమే అతీతంగా తయారు చేస్తుంది. బాబాకు ప్రియమైన వారిగా అయ్యి అతీతులుగా అయ్యి కార్యములోకి రావటము, వీరినే బేహద్ వైరాగి అంటారు. బాబాకు ప్రియమైన వారిగా అవ్వనట్లయితే అతీతులుగా కూడా అవ్వలేరు, ఆకర్షణలోకి వచ్చేస్తారు. బాబాకు ప్రియమైన వారు మరే ఇతర వ్యక్తులు లేక వైభవాలకు ప్రియమైన వారిగా అవ్వచాలరు. వారు ఎల్లప్పుడూ ఆకర్షణల నుండి దూరంగా అనగా అతీతులుగా ఉంటారు. దీనినే నిర్లేపి స్థితి అని అంటారు. ఎటువంటి హద్దు ఆకర్షణల ప్రభావంలోకి రానివారు. రచన మరియు సాధనాలను నిర్లేపులుగా అయ్యి కార్యంలోకి తీసుకురావాలి. ఇటువంటి బేహద్ వైరాగిగా సత్యమైన రాజ ఋషిగా అయ్యారా? కేవలము 1 లేక 2 కర్మచారులు మిగిలిపోయాయి. కేవలము ఒక్క సూక్ష్మ శక్తి లేక కర్మేంద్రియము కంట్రోల్లో ఉండడం తక్కువగా ఉంది. మిగతావన్నీ బాగున్నాయి అని ఇలా ఆలోచించకూడదు. కానీ ఎక్కడైతే ఒక్క కర్మచారి అయినా ఇలా ఉంటుందో అది మాయకు గేట్ అవుతుంది. అది చిన్న గేట్ అయినా పెద్ద గేట్ అయినా గేటే కదా. ఒకవేళ గేటు తెరిచి ఉన్నట్లయితే మాయా జీతులుగా జగజ్జీతులుగా ఎలా అవుతారు? ఒకవైపు ఒకటే రాజ్యము, ఒకటే ధర్మములు గల స్వర్ణిమ ప్రపంచాన్ని ఆహ్వానిస్తున్నారు. అలాగే మళ్ళీ బలహీనతలను అనగా మాయను కూడా ఆహ్వానించినట్లయితే రిజల్ట్ ఎలా ఉంటుంది? సందిగ్ధంలో ఉండిపోతారు. కనుక దీనిని చిన్న విషయంగా భావించకండి. సమయం ఉంది, చేస్తాము. ఇతరులలో కూడా చాలా ఉన్నాయి, నాలో అయితే కేవలము ఒకే విషయం ఉంది అని ఇతరులను చూస్తూ చూస్తూ స్వయం మిగిలిపోకూడదు. సి బ్రహ్మ ఫాదర్ అని చెప్పారు, ఫాలో ఫాదర్ అని చెప్పారు. సర్వుల సహయోగులుగా స్నేహితులుగా తప్పకుండా అవ్వండి. తప్పకుండా గుణగ్రాహకులుగా అవ్వండి. కానీ ఫాలో ఫాదర్ అనగా బ్రహ్మ బాబాని ఫాలో చేయండి. బ్రహ్మ బాబా యొక్క చివరి రాజఋషి స్థితిని చూశారు కదా. ఇంతమంది పిల్లలకు ప్రియమైన వారిగా ఉన్నా కూడా, ఎదురుగా చూస్తున్నా కూడా అతీతత్వమునే చూశారు కదా. బేహద్దు వైరాగ్యము ఈ స్థితిని ప్రాక్టికల్లో చూశారు. కర్మభోగము ఉన్నా కూడా కర్మేంద్రియాలపై అధికారిగా అయ్యి అనగా రాజ ఋషిగా అయ్యి సంపూర్ణ స్థితిని అనుభవం చేయించారు. కనుక ఫాలో బ్రహ్మ ఫాదర్ అంటారు. కనుక మీ రాజ్య అధికారులను, రాజ్య కార్య వ్యవహారాలను సదా పరిశీలించుకోవాలి. రాజ్యంలోని ఏ కార్య వ్యవహారి ఎక్కడా మోసం చేయకూడదు. అర్థమైందా? అచ్చా, ఈరోజు భిన్న భిన్న స్థానాల నుండి ఒక స్థానానికి చేరుకున్నారు. దీనినే నదీ సాగరముల మేళ అని అనబడుతుంది. మేళాలో మిలనం కూడా ఉంటుంది మరియు సంపద కూడా లభిస్తుంది. కనుక అందరూ మేళాకు చేరుకున్నారు. క్రొత్త పిల్లల సీజన్ యొక్క చివరి గ్రూప్ ఇది. క్రొత్త వారితో పాటు పాతవారికి కూడా ఛాన్స్ లభించింది. ప్రకృతి కూడా ఇప్పటి వరకు ప్రేమతో సహయోగమును ఇస్తూ ఉంది. కానీ దీనిని అడ్వాంటేజీగా తీసుకోవద్దు, లేదంటే ప్రకృతి కూడా చాలా తెలివైనది. అచ్చా, నలువైపులా కల
సదా రాజఋషి పిల్లలకు సదా స్వయంపై రాజ్యమును చేసి సదా విజయులుగా అయ్యి నిర్విఘ్నంగా రాజ్య కార్య వ్యవహారములను నడిపించే రాజ్యాధికారి పిల్లలకు సదా బేహద్దు వైరాగ్య వృత్తిలో ఉండే ఋషి కుమారులు ఋషి కుమారీలకు సదా బాబాకు ప్రియమైన వారిగా అయ్యి అతీతులుగా అయ్యి కార్యమును చేసే అతీతము మరియు ప్రియమైన పిల్లలకు సదా బ్రహ్మ బాబాను ఫాలో చేసే విశ్వాసపాత్రులైన పిల్లలకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमస్తే. ఓం శాంతి. సోదరి సోదరులతో అవ్యక్త బాప్ దాదా కలయిక. ఫస్ట్ పాయింట్, అనేకసార్లు విజయీ ఆత్మలము అని ఇలా మీరు అనుభవం చేస్తున్నారా? విజయులుగా అవ్వటము కష్టం అనిపిస్తుందా లేక సహజమా? ఎందుకంటే ఏదైతే సహజమైన విషయంగా ఉంటుందో అది సదా ఉండగలదు, కష్టమైన విషయము సదా ఉండదు. అనేకసార్లు కార్యమును చేసిన విషయం ఏదైతే ఉంటుందో అది స్వతహాగానే సహజం అవుతుంది. ఎప్పుడైనా ఏదైనా క్రొత్త పనిని చేసినప్పుడు ముందు కష్టం అనిపిస్తుంది, కానీ చేసేసిన తర్వాత ఆ కష్టమైన పనే సహజంగా అనిపిస్తుంది. కనుక మీరందరూ ఈ ఒక్కసారికి చెందిన విజయులు కారు, అనేకసార్లు విజయులు. అనేకసార్లు విజయులు అనగా సదా సహజమైన విజయమును అనుభవం చేసేవారు. ఎవరైతే సహజ విజయిలో వారి ప్రతి అడుగులో ఈ కార్యాలన్నీ జరిగే ఉన్నాయి, ప్రతి అడుగులో విజయమే ఉంది అన్నట్లుగా అనుభవం అవుతుంది. అవుతుందా అవ్వదా అన్న ఆలోచనే తలెత్తదు. అనేకసార్లు విజయులము అన్న నిశ్చయం ఉన్నప్పుడు అవుతుందా లేక అవ్వదా అన్న ప్రశ్నే ఉండదు. నిశ్చయమునకు లక్షణము నశ మరియు నశాకి లక్షణము సంతోషము. ఎవరికైతే నశ ఉంటుందో వారు సదా సంతోషంలో ఉంటారు. హద్దులో ఏ విషయంలోనైనా విజయాన్ని పొందినట్లయితే ఎంత సంతోషం ఉంటుంది. ఎప్పుడు విజయాన్ని పొందినా బాజా భజంత్రీలను మ్రోగిస్తారు కదా. కనుక నిశ్చయము మరియు నశ ఉన్నవారికి తప్పకుండా సంతోషం ఉంటుంది. వారు సదా సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు. శరీరంతో అయితే కొందరు నాట్యం చెయ్యగలరు, కొందరు చెయ్యలేరు కూడా. కానీ మనస్సులో సంతోషంతో నాట్యం చెయ్యటము, ఇలా బెడ్ పైనున్న రోగి కూడా నాట్యం చెయ్యగలడు. ఎవరైనా కానీ ఇటువంటి నాట్యం చేయటము అందరి కొరకు సహజము. ఎందుకంటే విజయులుగా అవ్వటము అనగా స్వతహాగానే సంతోషపు భజంత్రీలను మ్రోగించడము. వాయిద్యాలను మ్రోగించినప్పుడు కాళ్ళు వాటికవే కదులుతూ ఉంటాయి కదా. తెలియని వారు కూడా కూర్చొనే నాట్యం చేస్తూ ఉంటారు. కాళ్ళు కదులుతూ ఉంటాయి, భుజాలు కదులుతాయి. మరి మీరు అందరూ అనేక సార్లు విజయులు. ఈ సంతోషంలో ఎల్లప్పుడూ ఉన్నతి చెందుతూ ముందుకు వెళ్ళండి. ప్రపంచంలోని వారందరికీ అవసరమైనది సంతోషమే. అన్ని ప్రాప్తులు ఉన్నాయి, కానీ సంతోషపు ప్రాప్తి లేదు. కనుక ప్రపంచమునకు అవినాశి సంతోషం యొక్క అవసరం ఏదైతే ఉందో ఆ సంతోషమును ఎల్లప్పుడూ పంచుతూ ఉండండి. సెకండ్ పాయింట్, స్వయమును భాగ్యవంతులుగా భావించి ప్రతి అడుగులో శ్రేష్ఠ భాగ్యమును అనుభవం చేస్తారా? ఎందుకంటే ఈ సమయంలో బాబా భాగ్య విధాతగా అయ్యి భాగ్యమును ఇచ్చేందుకు వచ్చారు. భాగ్య విధాత భాగ్యమును పంచుతూ ఉన్నారు. పంచే సమయంలో ఎవరు ఎంత తీసుకోవాలి అనుకుంటే అంత తీసుకోవచ్చు. అందరికీ అధికారం ఉంది. ఎవరైనా తీసుకోవచ్చు, ఎంతైనా తీసుకోవచ్చు. కనుక ఇటువంటి సమయంలో ఎంత భాగ్యమును తయారు చేసుకున్నారు అన్నదానిని చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు తయారు చేసుకోలేకపోతే మరెప్పుడు తయారు చేసుకోలేరు. కనుక ప్రతి అడుగులో భాగ్యరేఖను చిత్రించుకునే కలాన్ని బాబా పిల్లలందరికీ ఇచ్చారు. కలం చేతిలో ఉంది మరియు ఎంత రేఖను చిత్రించాలి అనుకుంటే అంత చిత్రించుకోవచ్చు. మీ ఇష్టము. ఎంత గొప్ప అవకాశం ఇది!
కనుక సదా ఈ భాగ్యవంతమైన సమయపు మహత్వమును తెలుసుకొని అంతగానే జమ చేసుకుంటారు కదా. చెయ్యాలనుకున్నదైతే చాలా ఉంది, కానీ చెయ్యలేకపోతాము. చెయ్యాల్సింది చాలా ఉంది, కానీ చేసింది ఇంతే అనేలాగా ఉండకూడదు. ఇలా మీ వైపు నుండి కంప్లైంట్ ఉండకూడదు. అర్థమైందా? కనుక సదా భాగ్యరేఖను శ్రేష్టంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. మరియు ఇతరులకు కూడా ఈ శ్రేష్ఠ భాగ్యమును గురించి పరిచయాన్ని ఇస్తూ వెళ్ళండి. ఓహో, నా శ్రేష్ఠ భాగ్యము అన్న ఈ సంతోషపు గీతమును సదా పాడుతూ ఉండండి. థర్డ్ పాయింట్, మిమ్మల్ని మీరు సదా స్వదర్శన చక్రధారి శ్రేష్ఠ ఆత్మలుగా అనుభవం చేస్తున్నారా? స్వదర్శన చక్రము అనగా సదా మాయ యొక్క అనేక చక్రాల నుండి విడిపించేవారు. స్వదర్శన చక్రము సదాకాలము కొరకు చక్రవర్తి రాజ్య భాగ్యమునకు అధికారిగా తయారు చేస్తుంది. ఈ స్వదర్శన చక్ర జ్ఞానము ఈ సంగమ యుగంలోనే ప్రాప్తిస్తుంది. బ్రాహ్మణ ఆత్మలు కనుక స్వదర్శన చక్రధారులు. బ్రాహ్మణులకు ఎల్లప్పుడూ పిలకను చూపిస్తారు. పిలక అనగా ఉన్నతము. బ్రాహ్మణులు అనగా సదా శ్రేష్ఠ కర్మ చేసేవారు. బ్రాహ్మణులు అనగా సదా శ్రేష్ఠ ధర్మములో అనగా ధారణలో ఉండేవారు. అటువంటి బ్రాహ్మణులే కదా మీరు. నామధారి బ్రాహ్మణులు కారు, పని చేసే బ్రాహ్మణులు. ఎందుకంటే బ్రాహ్మణులకు ఇప్పుడు అంతిమములు కూడా ఎంత పేరుంది. సత్యమైన బ్రాహ్మణులైన మీ స్మృతి చిహ్నము ఇప్పటి వరకు నడుస్తూ ఉంది. ఏ శ్రేష్టమైన పని ఉన్నా బ్రాహ్మణులనే పిలుస్తారు. ఎందుకంటే బ్రాహ్మణులే ఇంత శ్రేష్టమైన వారు. మరి ఏ సమయంలో ఇంత శ్రేష్ఠులుగా అయ్యారు? ఇప్పుడు అయ్యారు. కనుక ఇప్పటి వరకు కూడా శ్రేష్ఠ కార్యం యొక్క స్మృతి చిహ్నము నడుస్తూ ఉంది. ప్రతి సంకల్పము, ప్రతి మాట, ప్రతి కర్మను శ్రేష్టంగా చేసుకునేవారు. ఇటువంటి స్వదర్శన చక్రధారి శ్రేష్ఠ బ్రాహ్మణులు సదా ఈ స్మృతిలో ఉండండి. అచ్చా, వరదానము. తమ పూజను స్మృతిలో ఉంచుకొని ప్రతి కర్మను పూజ్యనీయంగా తయారు చేసుకునే పరమ పూజ్య భవ. తమ పూజను స్మృతిలో ఉంచుకొని ప్రతి కర్మను పూజ్యనీయంగా తయారు చేసుకునే పరమ పూజ్య భవ. విస్తారము. పిల్లలైన మీ ప్రతి శక్తి యొక్క పూజ దేవీదేవతల రూపంలో జరుగుతుంది. సూర్యదేవత, వాయుదేవత, పృథ్వీదేవత, అలాగే నిర్భయత శక్తి యొక్క పూజ కాళికాదేవి రూపంలో జరుగుతుంది. ఎదురించే శక్తి యొక్క పూజ దుర్గా రూపంలో జరుగుతుంది. సంతుష్టంగా ఉండే మరియు సంతుష్టంగా చేసే శక్తి యొక్క పూజ సంతోషిమాత రూపంలో జరుగుతుంది. గాలి సమానంగా తేలికగా అయ్యే శక్తి యొక్క పూజ పవనపుత్రుని రూపంలో జరుగుతుంది. కావున మీ ఈ పూజలను స్మృతిలో ఉంచుకొని ప్రతి కర్మను పూజ్యనీయంగా చేసుకోండి. అప్పుడు పరమ పూజ్యులుగా అవుతారు. పిల్లలైన మీ ప్రతి శక్తి యొక్క పూజ దేవీదేవతల రూపంలో జరుగుతుంది. సూర్యదేవత, వాయుదేవత, పృథ్వీదేవత, అలాగే నిర్భయత శక్తి యొక్క పూజ కాళికాదేవి రూపంలో జరుగుతుంది. ఎదురించే శక్తి యొక్క పూజ దుర్గాదేవి రూపంలో జరుగుతుంది. సంతుష్టంగా ఉండే మరియు సంతుష్టంగా చేసే శక్తి యొక్క పూజ సంతోషిమాత రూపంలో జరుగుతుంది. గాలి సమానంగా తేలికగా అయ్యే శక్తి యొక్క పూజ పవనపుత్రుని రూపంలో జరుగుతుంది. కావున మీ ఈ పూజలను స్మృతిలో ఉంచుకొని ప్రతి కర్మను పూజ్యనీయంగా చేసుకోండి. అప్పుడు పరమ పూజ్యులుగా అవుతారు. స్లోగన్. జీవితంలో సంతుష్టత మరియు సరళతల బ్యాలెన్స్ని ఉంచడమే అన్నిటికన్నా పెద్ద విశేషత. జీవితంలో సంతుష్టత మరియు సరళతల బ్యాలెన్స్ని ఉంచటమే అన్నింటికన్నా పెద్ద విశేషత. అమూల్య రత్నము. అవ్యక్త మురళి 19 జూలై 1969. శీర్షిక జీరో మరియు హీరో అవ్వండి. బాప్ దాదా సృష్టిని అలంకరించుటకు తయారై ఉన్న ఆభరణాలకు మిగిలి ఉన్న పని. బాప్ దాదా
సృష్టిని అలంకరించుటకు తయారై ఉన్న ఆభరణాలకు మిగిలి ఉన్న పని అవ్యక్త స్థితి అనే పాలిష్ మిగిలి ఉంది. ఎక్కువగా అవ్యక్త స్థితిలో ఉండుటకు అందరూ విశేషంగా సమయం కేటాయించాలి. అవ్యక్త స్థితి అనే పాలిష్ మిగిలి ఉంది. ఎక్కువగా అవ్యక్త స్థితిలో ఉండుటకు అందరూ విశేషంగా సమయం కేటాయించాలి. మొదటి పాఠము ఆత్మిక స్థితి. పరస్పరము మాట్లాడుకునే సమయంలో ఆత్మను చూడండి. శరీరములో ఉంటూ కూడా ఆత్మను చూడండి. ఆత్మిక దృష్టి యొక్క స్థితి సదా ఉండాలి. పరస్పరము మాట్లాడుకునే సమయంలో ఆత్మను చూడండి. శరీరంలో ఉంటూ కూడా ఆత్మను చూడండి. ఆత్మిక దృష్టి యొక్క స్థితి సదా ఉండాలి. మొదటి పాఠం యొక్క మహత్వం. ఫస్ట్ పాయింట్, సేవా సఫలతకు ముఖ్యమైన సాధనము ఆత్మిక స్థితిలో ఉండి సేవ చేయటము. సేవా సఫలతకు ముఖ్యమైన సాధనము ఆత్మిక స్థితిలో ఉండి సేవ చేయటము. సెకండ్ పాయింట్, ధారణలు ఏవైతే విన్నారో వాటన్నిటినీ జీవితంలోకి తెచ్చేందుకు ఈ మొదటి పాఠాన్ని పక్కా చేసుకోవాలి. ధారణలు ఏవైతే విన్నారో వాటన్నిటినీ జీవితంలోకి తెచ్చేందుకు ఈ మొదటి పాఠాన్ని పక్కా చేసుకోవాలి. అవ్యక్త ప్రేరణ పాయింట్. సంపూర్ణ పవిత్రత ఆధారంతో ఆత్మిక పర్సనాలిటీ ద్వారా సేవ చేయండి. సంపూర్ణ పవిత్రత ఆధారంతో ఆత్మిక పర్సనాలిటీ ద్వారా సేవ చేయండి. పవిత్రత ఈ బ్రాహ్మణ జన్మ విశేషత. పవిత్ర సంకల్పాలు బ్రాహ్మణుల బుద్ధికి భోజనము. పవిత్ర దృష్టి బ్రాహ్మణుల నయనాల ప్రకాశము. పవిత్ర కర్మ బ్రాహ్మణ జీవితం యొక్క విశేష వ్యాపారము. పవిత్ర సంబంధ సంపర్కంలో బ్రాహ్మణ జీవితపు మర్యాదలు. బ్రాహ్మణ జీవితపు మహానతయే పవిత్రత. పవిత్రత ఈ బ్రాహ్మణ జన్మ విశేషత. పవిత్ర సంకల్పాలు బ్రాహ్మణుల బుద్ధికి భోజనము. పవిత్ర దృష్టి బ్రాహ్మణుల నయనాల ప్రకాశము. పవిత్ర కర్మ బ్రాహ్మణ జీవితం యొక్క విశేష వ్యాపారము. పవిత్ర సంబంధము సంపర్కములు బ్రాహ్మణ జీవితపు మర్యాదలు. బ్రాహ్మణ జీవితపు మహానతయే పవిత్రత. అచ్చా. ఓం శాంతి.